ఈ భూమి మీద ఎన్నో కథలు నిలిచిపోయాయి. అందులో కొన్ని కథలు మనకు తెలిసిన కథల, కొన్ని తెలిసినా తెలియని కథల, కొన్ని ఎక్కడో ఉన్నట్లుగా అలా అనిపిస్తుంది. ద్వారం. రాత్రి. అర్జున్ చేతిలో ఉన్న ఆ పురాతన తాళం చెవి నెమ్మదిగా వెలుగుతోంది. ఆ వెలుగు గోడల మీద విచిత్రమైన గుర్తులను చూపించింది. మేఘన ఆశ్చర్యంగా అడిగింది, ఈ తాళం నిజంగా ఏ ద్వారం తెరుస్తుంది? అర్జున్ నెమ్మదిగా అన్నాడు, ఇప్పటివరకు మనం చూసింది కేవలం పరీక్ష మాత్రమే. ఆ కనుక కంపాస్ వేగంగా తిరగడం ప్రారంభించింది. గదిలో గాలి బలంగా వీచింది. ఆ తాళం చెవి మధ్యలో ఒక నీలి కాంతి మెరిసింది. అందులో ఒక మ్యాప్ కనిపించింది. ఈసారి సముద్రం కాదు, ఒక అడవి, నిషిద్ధ అడవి. కొన్ని రోజుల తర్వాత నలుగురు ఆ మ్యాప్ చూపించిన ప్రదేశానికి చేరుకున్నారు. అది సముద్రం మధ్యలో ఉన్న మరో రహస్య ద్వీపం. కానీ ఈసారి అక్కడ కోటలు లేవు. భారీ అడవి మాత్రమే ఉంది. ఆ అడవిలో చెట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. సూర్యకాంతి కూడా లోపలికి రావడం లేదు. అక్కడి నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంది. ఆ కనుక చెట్ల మధ్య ఎర్ర కళ్ళు మెరిశాయి. మనల్ని ఎవరో చూస్తున్నారు అని రాహుల్ భయపడ్డాడు. నీడల వేట. రాత్రి అయ్యేసరికి వాళ్ళు ఒక పాడుబడ్డ దేవాలయం దగ్గరికి చేరుకున్నారు. దేవాలయం మధ్యలో 3 భారీ రాతి ద్వారాలు ఉన్నాయి. కానీ మధ్య ద్వారం మాత్రమే తెరిచి ఉంది. దానిపైన ఇలా రాసి ఉంది, నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉన్నవారే లోపలికి రావాలి. వాళ్ళు లోపలికి అడుగు పెట్టగానే దేవాలయం తలుపులు ఒక్కసారిగా మూసుకుపోయాయి. ఆ కనక గోడల మీద నల్లని నీడలు కదలడం ప్రారంభించాయి. ఆ నీడలు నెమ్మదిగా మనుషుల రూపాల్లోకి మారాయి. కానీ వాటికి ముఖాలు లేవు. అవి ఒక్కసారిగా అర్జున్ వైపు దూసుకొచ్చాయి. అసలు శక్తి. అర్జున్ చేతిలో ఉన్న తాళం చెవి ఒక్కసారిగా వెలిగింది. ఆ వెలుగు నీడలను వెనక్కి నెట్టింది. అప్పుడే దేవాలయం మధ్యలో ఒక రహస్య గది తెరుచుకుంది. ఆ గదిలో ఒక భారీ సింహాసనం ఉంది. దానిమీద తెల్లని వస్త్రాలు ధరించిన ఓ వృద్ధుడు కూర్చున్నాడు. అతని కళ్ళలో విచిత్రమైన కాంతి ఉంది. చివరికి వచ్చారు అని అతను నవ్వాడు. మేఘన అడిగింది, మీరు ఎవరు? వృద్ధుడు నెమ్మదిగా లేచి అన్నాడు, నేనే మాయాద్వీపం రహస్యాన్ని కాపాడేవాడిని. అతను చేతిని పైకి ఎత్తగానే గోడలన్నీ వెలిగిపోయాయి. అప్పుడు వాళ్లకు అసలు నిజం తెలిసింది. మాయాద్వీపం రహస్యం. 1000 సంవత్సరాల క్రితం మనుషుల భయం, లోభం, కోపం ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నప్పుడు కొంతమంది ఋషులు ఒక రహస్య శక్తిని సృష్టించారు. ఆ శక్తి పేరు మాయాద్వారం. ఈ ద్వారాలు మనుషుల మనసులను పరీక్షిస్తాయి. చెడుతో వచ్చిన వారు అక్కడే నశిస్తారు. మంచి మనసుతో వచ్చిన వారే బయటపడతారు. వృద్ధుడు అర్జున్ వైపు చూస్తూ అన్నాడు, ఇప్పుడు చివరి పరీక్ష నీది. ఆ కనక నేల కంపించింది. దేవాలయం మొత్తం కూలిపోవడం ప్రారంభమైంది. భారీ శబ్దంతో నేల చీలిపోయింది. ఆ చీలికల నుంచి నల్లని పొగ బయటకు వచ్చింది. ఆ పొగ నెమ్మదిగా ఒక రాక్షస రూపం దాల్చింది. దాని కళ్ళు అగ్నిలా మండుతున్నాయి. ఇది మన భయాల రూపం అని అర్జున్ అర్థం చేసుకున్నాడు. రాక్షసం గట్టిగా గర్జించింది. నిఖిల్, రాహుల్ భయంతో వెనక్కి వెళ్ళిపోయారు. కానీ అర్జున్ ముందుకు నడిచాడు. వృద్ధుడు అరిచాడు, భయంతో పోరాడకు, దాన్ని అర్థం చేసుకో. అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. తన జీవితంలో ఉన్న భయాలన్నీ గుర్తు చేసుకున్నాడు. ఒంటరితనం, అపజయం, చీకటి. కొన్ని క్షణాల తర్వాత అతను నెమ్మదిగా అన్నాడు, నేను భయపడను. అంతే. తాళం చెవి నుంచి భారీ వెలుగు బయటకు వచ్చింది. ఆ వెలుగు రాక్షసాన్ని పూర్తిగా మాయం చేసింది. ముగింపు. దేవాలయం నెమ్మదిగా ప్రశాంతమైంది. వృద్ధుడు చిరునవ్వుతో అర్జున్ వైపు చూశాడు. పరీక్ష పూర్తయింది. ఆ కనక మాయాద్వారం నెమ్మదిగా మూసుకుపోయింది. ద్వీపం మొత్తం వెలుగుతో నిండిపోయింది. కొన్ని క్షణాల తర్వాత అర్జున్ మరియు అతని స్నేహితులు తమ ఇంటి దగ్గర మేల్కొన్నారు. అది కలలా అనిపించింది. కానీ అర్జున్ చేతిలో ఆ కంపాస్ ఇంకా ఉంది. అది ఈసారి ప్రశాంతంగా ఉత్తరం వైపు చూపిస్తోంది. అర్జున్ చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే మాయాద్వీపం ఇక భయాల స్థలం కాదు. అది ధైర్యానికి గుర్తుగా మారిపోయింది. ది ఎండ్.